జై శ్రీమన్నారాయణ. అందరికీ నమస్తే అండి. శ్రీదేవి సిరిలోకి స్వాగతం, సుస్వాగతం. మంచి సబ్జెక్ట్తో నేను మీ ముందుకు వచ్చాను. ఎంతసేపు మనము భగవంతుని గురించి మాట్లాడతాము, భక్తి గురించి మాట్లాడతాము, సోషల్ సర్వీస్ గురించి మాట్లాడతాము, ఇంకెన్నో చేస్తాం కదా. మరి మనిషి జన్మ ఎత్తినందుకు ఇప్పుడు జంతువులకు లేదండి శుచి, శుభ్రత, మనస్సు, ఇవన్నీ వాటికి ఏం తెలియదు. మనకుంది కదా, మనకుండి మనకంటూ కొన్ని రూల్స్ అనేటివి కొన్ని ఉన్నాయి కదా. ఎలా ఉండాలి అంటే ఉదయం లేవాలి, మనం కాలకృత్యాలు తీర్చుకోవాలి, స్నానం చేయాలి, తర్వాత వంట చేసుకోవాలి, పిల్లల్ని సవరించుకోవాలి, ఇన్ని ఉన్నాయి కదా. ఇన్నిట్లలో నేను చాలా ఇళ్లలో చూస్తుంటానండి. చాలా ఇంపార్టెంట్ నేను ఇవాళ చెప్పాలనుకుంది. సినిమాల్లో కూడా చూస్తుంటాం అదే పని. ఏంటి అంటే అసలు బెడ్రూమ్ని ఎందుకు వాడుకోవాలండి? బెడ్రూమ్లో ఏముంటాయి? 2 మంచాలు ఉంటాయి, అవునా కదా? ఆ మంచాలు ఎందుకు వాడుకోవాలి? పడుకోవడానికే కదా వాడుకోవాలి. మరి అలా కాకుండా బెడ్రూమ్లో బీరువా ఉంటుంది, డ్రెస్సింగ్ టేబుల్ ఉంటుంది, మంచాలు ఉంటాయి. ఆ మంచాల పైన మనం పడుకుంటాం కదా. మరి అదే మంచాలపైన బట్టలన్నీ తీసుకొచ్చి మడత వేస్తుంటారు. అక్కడే బీరువా ఉంటుంది, బట్టలు మడత వేసేసి ఆ బీరువాలో పెట్టేస్తుంటారు. నేను చాలా ఈవెన్ మూవీస్లో కూడా చూశాను నేను. ఎంత అపవిత్రం అంటే, నిజంగా మీరు భగవంతుని నమ్మితే ఆయన ఎంత పవిత్రత అండి. భగవంతునికి మనం కనీసం పవిత్రతను ఇవ్వలేమా? ఎన్నో ఈ కుళ్ళు కుతంత్రాలు అన్నీ రకరకాలుగా మనం అంతా భ్రష్టు పట్టిపోయి ఉన్నాం కదా. అంటే మనల్ని మనం మోటివేట్ చేసుకోవాలని ఒక చిన్న ఆలోచన వస్తే మనం ఎట్లా ఉండాలి, ఎవరితో ఎట్లా ప్రవర్తించాలనేది మనకు ఆటోమేటిక్గా తెలుస్తుంది. కానీ ఆలోచన రానంత వరకు మనమే గొప్ప అనుకుంటామో అది పక్కన పెట్టేసేయండి. కానీ నేను చెప్పింది తప్పకుండా మీరు వింటే ఖచ్చితంగా మీకు ఆ పుణ్యం దక్కుతుందండి. ఏంటంటే మనం గురువులను ఎట్లా పూజిస్తాము, భగవంతుని ఎట్లా సేవిస్తాము, ఇవన్నీ కొన్ని రూల్స్ ఉన్నాయి కదా. అట్లానే మరి గుడికి వెళ్తాం మనం కదా, లేకుంటే ఇంట్లో పూజ చేసుకుంటాం. ఇంట్లో పూజ చేసుకుంటామని అట్లాంటప్పుడు మీరు బట్టలన్నీ ఫ్రెష్గా ఉతుక్కుంటారు కదా, అవన్నీ తీసుకొచ్చి మీరు మంచాలపైన వేసేసి ఆ మంచాల మీద మడత పెట్టేసి బీరువాలో పెట్టడము, సెల్ఫ్లో పెట్టేసుకోవడము ఎంత పాపం అండి. మంచాలంటే ఎంత అపవిత్రం కదా. అది ఎంత అపవిత్రం అనేది మీ మనసుకే తెలియాలి అది కదా. సాంసారిక విషయాల వరకు మాత్రమే పవిత్రత, ధర్మంగా గడపడానికి, ధర్మంగా సంసారం చేయడానికి. మిగతాదంతా అపవిత్రమే కదా. మంచాల మీద కూర్చొని భోజనాలు చేస్తుంటారండి, టిఫిన్లు చేస్తుంటారు. ఎంత బాధాకరంగా ఉంటుంది కదా. అంటే కల్చర్ అంతా చెడిపోతుంది అనడానికి వేరే ఏం లేదు. ఒకరు చెప్తే వినరు, చెప్తే అది ఇదేదో తప్పుగా సోదిలాగా భావిస్తారు. కానీ తప్పకుండా ఇది మీరు వినాలి. అట్లా మంచాల మీద బట్టలు అస్సలు మడత పెట్టకండి. తర్వాత బెడ్రూమ్లో డ్రెస్సింగ్ టేబుల్ ఉంచకండి, చాలా తప్పు అది. ఆ తర్వాత బీరువా పెట్టకండి. ఎందుకంటే చాలామంది ఎవరెవరో రకరకాలుగా బెడ్రూమ్లో బీరువా పెట్టుకోండి, లాకర్లో డబ్బులు పెట్టుకోండి, నగలు పెట్టుకోండి, ఇవన్నీ చెప్తారు. అది కాదు. మనం ఎంత పవిత్రంగా ఉన్నామని చూస్తాడు దేవుడు తప్ప ఏమేమి ఉన్నాయి మూటలని చెప్పేసి చూడడు. చక్కగా వేరే రూమ్ ఉందా లేకుంటే హాల్ ఉందా, ఒకటే బెడ్రూమ్ ఉన్న వాళ్ళు బెడ్రూమే పెట్టేసుకోండి, శుభ్రంగా ఉంటుంది. 2 బెడ్రూమ్లు ఉన్న వాళ్ళు ఇంకో బెడ్రూమ్లో అన్నీ పెట్టేసుకోండి. మీకున్నవి డ్రెస్సింగ్ టేబుల్ తయారు కావడానికి ఒకటి పెట్టేసుకోండి కదా. ఇవన్నీ ఏది లేనోడు ఏం చేస్తాడు? గుడిసెలో ఒక రూమ్లో ఉన్నాడు, అన్నీ ఒక దాంట్లోనే ఉంటాయి కదా. లేనప్పుడు మాత్రం మనం తప్పకుండా, నేను ఇది చాలా చిన్న వీడియోనే, కేవలం దీని గురించే. మంచాలపైన భోజనం చేయకూడదు, చాలా అపవిత్రము. మంచాలపైన కూర్చొని తినకూడదు, అదే బట్టలు మడత చేయకూడదు. తర్వాత అక్కడ డ్రెస్సింగ్ టేబుల్ ఉండకూడదు, బీరువా ఉండకూడదు. ఇవన్నీ మీరు పాటించి మీరు గుడికి వెళ్ళేటప్పుడు చాలా శుభ్రంగా మీరు ఒక శుభ్రమైన వస్త్రం ముందే అక్కడ పెట్టేసుకొని, ఏదో అక్కడ నైటీ లాంటిదని అక్కడ వేసేసుకొని స్నానం చేసి వచ్చేసి మీరు రెడీ అయ్యి మీరు గుడికి శుభ్రమైన బట్టలు వేసుకొని పోతే అది కదా పుణ్యం. మరి ఎంతసేపు ఎన్ని ప్రదక్షిణాలు, ఎన్ని మొక్కులు, ఎన్ని కొబ్బరికాయలు కొడితే ఏమొస్తుంది? మనసు పవిత్రంగా ఉండాలండి. మనసు ఉంటే చాలని అంటాం, కరెక్టే. కానీ శరీరం కూడా పవిత్రంగా ఉండొద్దా? మనకి జంతువులకి తేడా ఏముంది కదా. కాబట్టి నేను చెప్పిన ఈ 3 విషయాలు తప్పకుండా గుర్తుపెట్టుకుంటారా. నాకు చాలా ఇబ్బందిగా అనిపించి ఈ వీడియో ఎంతమంది చూస్తారో అంతమంది మీరు పాటించి ఒక నెల రోజులు చూడండి. శుభ్రమైన వస్త్రాలు మీరు ఎట్లా కట్టుకోవాలి, ఎట్లా గుడికి వెళ్ళాలి, ఎలా ఉండాలనేది మీరు చేస్తూ మీ పిల్లలకి చెప్పండి. అప్పుడు మనకి అసలే ఆచారాలు, శుచి, శుభ్రత లేని మిగతా వాటికి, కంట్రీస్కి మనకు తేడా అనేది మనకు తెలుస్తుంది కదా. తప్పకుండా పాటిస్తారా? ఇంకా ఏదైనా మంచి విషయం గుర్తొచ్చినప్పుడల్లా మంచిగా చెప్పడానికి ఎప్పుడు శ్రీదేవి మీ ముందుకు వస్తూనే ఉంటుంది. అంతవరకు నమస్తే.